చూడు మనీ. Hello guys, hi, welcome back to my YouTube channel once again with a new video. So chusundra guys, thumbnail title la. Yes, this is my first vlog video in my YouTube channel. I am so happy to start the vlog videos. Let's go. సో వ్లాగ్ అంటే తెలుసా గాయ్స్, ఈరోజు మొత్తం ఏముంటుంది స్పెషల్ డేస్ అన్నీ మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను ఫుల్ డే. నువ్వెందుకు వచ్చినావురా? నేను కూడా నీ ఛానల్లో ఒక పాటే కదా అన్న. సరే చెప్పు అన్న. 100 సబ్స్క్రైబర్స్ లో దగ్గర ఉన్నాడు గాయ్స్. ఈ గోల్ ని కంప్లీట్ చేసే తీరుదాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి గాయ్స్. ఓకే, ఇంతవరకు ఉంటాను మరి. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్. సో గాయస్, మా తమ్ముడు చెప్పాడు కదా గాయస్, 100 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. జల్దీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి అందరూ. కింద కమెంట్ చేయండి ఏమేమి కొత్త వీడియోస్ ఐడియాస్ పెట్టాలో. సో వ్లాగ్ కాబట్టి గాయస్, ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను రుద్రకెళ్ళి లేచినాను. అండ్ ఈరోజు స్పెషల్ డే వచ్చేసి హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. ఈరోజు ఫుల్ ఇంట్లో హడావిడి, మెంబర్స్ కలర్ఫుల్ గ్లోయింగ్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా షాపింగ్ వచ్చేసి నిన్ననే అయిపోయింది నాది. సో ఇప్పుడే లేచినాను కాబట్టి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మీకు కనిపిస్తాం మళ్ళీ. ఓకే గాయస్. సో గాయస్, మమ్మీ నేను స్వీట్ షాప్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే రాఖీ సెలబ్రేషన్స్ కాబట్టి కంపల్సరీ స్వీట్ ఉండాలి. సో మమ్మీ నాకు అడిగింది ఏం స్వీట్ తీసుకుంటావురా అని చెప్పేసి. నాకైతే పర్సనల్గా కలాకండ్ ఇష్టం కాబట్టి కలాకండ్ చెప్పాను. సో ఇంకా వచ్చేసి అందరికీ కలాకండ్ బాగా ఇష్టం ఉంటుంది, సో కలాకండ్ చెప్పాను. సో మేము కలాకండ్ 250 grams కలాకండ్ స్వీట్ తీసేసుకున్నాం. నెక్స్ట్ గాయ్స్, స్వీట్స్ కొనుక్కున్న తర్వాత పక్కనే ఒక రాఖీ షాప్ ఉండే. సో మమ్మీ ఏమనిందంటే రాఖీలు బిట్ట కొనుక్కోవాలి కదరా అని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీకి నాకు అంత కొత్త రాఖీస్ కలర్ఫుల్గా ఏమనిపించలేదు. సో ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక షాప్ కనిపించింది మాకు. అక్కడ రాఖీస్ చాలా బాగా అనిపించింది, బట్ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది మా ఇద్దరికి. మమ్మీ ఏమనిందంటే ఇంకొంచెం దూరంగా ఇంకో షాప్ వెతుకుదాం రా అని చెప్పింది మమ్మీ. సో ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఇంకొక రాఖీ షాప్ కనిపించింది పెద్దది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాఖీస్ చాలా పెద్దగా కలర్ఫుల్గా ఉండే ఆ షాప్లో. సో నాకైతే పర్సనల్గా ఈ రాఖీ చాలా నచ్చింది. సో అక్కడనే కొంచెంసేపు ఉండేసి లాస్ట్కి ఒక 8-9 రాఖీస్ తీసేసుకున్నాం మేము. అండ్ అప్పటికే నాకు చాలా దాహం అవుతుండే. సో పక్కన ఒక బాదం మిల్క్ షాప్ ఉండే. సో మమ్మీని ఒక 20 రూపీస్ అడిగినాను, ఇంకా బాదం మిల్క్ తీసుకున్నాను. చూడండి గాయస్ ఎంత టేస్టీ ఉందో బాదం మిల్క్. చాకో చిప్స్ కూడా ఉంది అలా. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పూరి ఇంకా ఆలూ కర్రీ. చూడండి మా తమ్ముడు కార్తిక్ ఇంకా మా అన్న యశ్వంత్. చూడండి గాయస్, పూరి అయితే నాకైతే చాలా నచ్చింది. లైక్ చేయండి వీడియోని. పూరి ఫ్యాన్స్ అందరు ఉన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి ఎవరెవరికి పూరి ఇష్టమో. అందరికి కట్టుకోవచ్చు. అర్థమైందా? బదర్స్ అని మెయిన్ పీపర్ అన్నది అది 2 తెచ్చింది. మీరే నువ్వే ఇవ్వాలంటే పైసలు
ఆదిత్య గాని అయిపోయిందా నువ్వు ప్లేట్ ఇంకో కడుతున్నట్టు పొద్దున్న కట్టమంటారు. కట్టిగా అవి మన కట్టలేదు కూర్చుంటావా కింద టేబుల్ నేను ఏదో ఒకటి చెప్తున్నాను గంట వేరే మీరు అందరు ఇటు పోరి తెలిసింది లేరా బయట కొరకు సిసి చూడు సిసి సిసి చూడు సిసి చూడు కట్టడమే ఒక పెద్ద టాస్క్ అంటే అట్టి సిసి చూడు సిసి అరే ఒక్క సెకండ్ చూడు నేను అడుగుతున్నా మనీ ఇందాక పెట్టినా సో గాయ్స్ ఇట్స్ లంచ్ టైం బీనీస్ ఫ్రై అండ్ బగర్ రైస్ చూడండి అందరు ఎంత డీసెంట్గా తింటున్నారు నేను ఒక్కనే వీడియో చేస్తూ తింటున్నా అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం బయట పడుతూనే ఉంది చాలా ఎక్కువ వర్షం పడుతుంది ఈరోజు నా ప్లాన్స్ సాయంత్రం యాక్చువల్లీ డిఫరెంట్ ఉండే బట్ ఈ వర్షం వల్ల టోటలీ ఫ్లాప్ అయిపోయింది నా ప్లాన్ దాని తర్వాత మేము కొన్ని ఫోటోలు దిగినాం గాయ్స్ చాలా టైర్డ్ అనిపిస్తుంది సో ఒక జస్ట్ 15 మినిట్స్ ముందే నేను డిన్నర్ తిన్నాను పన్నీర్ కర్రీ విత్ రైస్ వాహ్ వాట్ ఏ టేస్ట్ యార్ టైర్డ్ అయిపోయినా కాబట్టి డిన్నర్ చాలా టేస్ట్ అనిపించింది అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ చూడండి గైస్ ఎన్ని రాఖీలు ఉన్నాయో అండ్ గాయస్ ఈరోజు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈరోజు అయితే రాఖీ రోజు మార్నింగ్ టు నైట్ చాలా ఎంజాయ్ చేశాను చాలా టైర్డ్ అయిపోయాను ఇప్పటివరకు అయితే అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కింద కమెంట్ చేయండి ఏమేమి కొత్త ఐడియాస్ వీడియోస్ పెట్టాలో సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ వీడియోస్ అంతవరకు నేను గుడ్ నైట్ గాయ్స్